హాయ్ అండి. పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పుదీనా రైస్ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తుంటారు. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఈ పుదీనా రైస్ మనము 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ లేకైనా, లంచ్ బాక్స్ లేకైనా చాలా బాగుంటుంది. సింపుల్‌గా చేసుకోవచ్చు. దానికోసం ముందు పుదీనా కట్ట తీసుకొని శుభ్రంగా ఒలిసి కడిగి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పుదీనా ఆకులు వేసుకొని కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, 2 అల్లం ముక్కలు, కొంచెం ఉప్పు, 2, 3 వెల్లుల్లి వేసుకొని మొత్తం పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని అది పక్కన పెట్టుకొని ఒక కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కినాక ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని పల్లీలు బాగా ఫ్రై అయితే మనం అక్కడక్కడ రైస్ తినేటప్పుడు బాగా టేస్ట్గా ఉంటాయి. మొత్తం బాగా ఫ్రై చేసుకొని అవన్నీ మళ్ళీ పక్కకు తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మొత్తం బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉడికించుకొని రైస్ నేను ముందే ఉడకబెట్టుకొని పెట్టుకున్న మనకు కావాల్సినంత రైస్ వేసుకొని బాగా మనము పోపు దినుసులు కూడా పక్కన తీసి పెట్టుకొని అవి కూడా వేసుకొని కొంచెం నిమ్మకాయ రసం వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు రైస్కి బాగా పట్టేలాగా మొత్తం బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెము కొత్తిమీర, కొంచెం క్యారెట్ తురుము వేసుకుంటే చాలా బాగుంటుంది. వేసుకున్నాక అంతే, మన వేడివేడిగా పుదీనా రైస్ రెడీ. వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.